2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత మాజీ మంత్రి రోజా మీడియా ముందుకు రావట్లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను భయంకరంగా ఆమె తిట్టేవారు. ఓడిపోయిన తర్వాత రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేశారని, అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోతే కనీసం బుల్లితెర మీద బిజీ అవ్వాలనుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆమెకు సానుకూల సంకేతాలు అయితే బుల్లితెర మీద కూడా కనిపించలేదు. ఈ మధ్యలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక ట్రిప్ వేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇటలీ వెళ్లారు. కూతురు, కొడుకు, భర్తతో కలిసి ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రోజా అక్కడ వేసుకున్నటువంటి ఒక పొట్టి ఫ్రాక్ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరామరెడ్డి కూడా ఉండబట్టలేక ట్విట్టర్లో రోజా ఫోటోను షేర్ చేసి సూపర్ అక్క అంటూ కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు పాత వీడియోలను తవ్వుతున్నారు. అప్పుడు వస్త్రధారణల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ముందుకు తెస్తున్నారు. ఆడపడుచులకు అందం చీరేనని, చీరలో మాత్రమే అమ్మాయిలకు ఉండాలని అప్పుడెప్పుడో రోజా అన్నారు. మరి మీరు చీర కట్టుకోకుండా ఫ్రాక్ ఎందుకు వేసుకున్నారని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద రోజా ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ట్రోలర్లు ఈ విషయంలో బిజీ అయ్యారు. రోజాని రాజకీయంగా విమర్శించవచ్చు, ప్రత్యర్థులు ఆమె విధానాల మీద స్పందించవచ్చు, కానీ వస్త్రధారణ మీద వెటకారాలు చేయడం మంచిది కాదంటున్నారు చాలా మంది. ఇది రోజాకి వర్తిస్తుంది, రోజాని ఇప్పుడు ట్రోల్ చేసే వరకు వర్తిస్తుంది. రోజా అప్పుడు అట్లా ట్రోల్ చేశారు, లేకపోతే అట్లా వస్త్రధారణ గురించి మాట్లాడారు కదా అని మీరు అప్పుడు అట్లా అన్నారు, మీరు ఇప్పుడు ఇది ఎందుకు వేసుకున్నారు, ఏదైనా సరే తప్పు లేదనేది ఇప్పటికన్నా ఒప్పుకోండి అని అంటం వరకు తప్పు లేదు. కానీ ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ట్రోల్ చేయడం అయితే ఖచ్చితంగా తప్పు. గతంలో రోజా అట్లా అన్నందుకు ఖచ్చితంగా ఆమె క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వస్త్రధారణ గురించి మాట్లాడేటువంటి హక్కు ఎవరికి లేదు. మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరి వస్త్రధారణ వాళ్ళది. వాళ్ళు వీలు బట్టి లీగల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం న్యూడ్ గా వెళ్ళకూడదు రోడ్ల మీద, లేకపోతే ఇంకొన్ని కొన్ని మనం పెట్టుకున్నాం. అంతవరకు తప్పు. కానీ మిగతా విషయాల్లో వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు, అది మగాడు వేసుకున్న మగాళ్ళు పొట్టి పొట్టి షార్ట్స్ వేసుకుని తిరిగినా, ఆడవాళ్ళు స్కర్ట్స్ వేసుకుని తిరిగినా ఇది వాళ్ళ పర్సనల్ చాయిస్ కింద అనేది అర్థం చేసుకోలేదు. మంత్రి పొజిషన్ లో ఆమె అట్లా మాట్లాడడం కంప్లీట్ గా తప్పు. ఆమె అట్లా మాట్లాడారు కాబట్టి ఆ వీడియోలు ఎత్తి చూపించి మీరు అప్పుడు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా వేసుకున్నారు, ఏది వేసుకున్నా ఒకటే, తప్పేం లేదు అని చెప్తాం తప్పులేదు. కానీ మళ్ళీ దాన్నే ఉపయోగించి ఆవిడ మీద ట్రోల్ చేయడం అయితే ఖచ్చితంగా తప్పు.